తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామ పంచాయతీ ఆదోర్ చెరువు సమీపంలో ఏళ్ల తరబడి నివసించే యానాది సామాజిక వర్గానికి చెందిన సుమారు 30 కుటుంబాల జీవితాలు నేటికి దుర్భరంగానే ఉన్నాయని ఇడింగిపెల్లి సంతోష్ ఆరోపించారు. సందర్భంగా విలేకరులతో సతీష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రావడంతో అణగారిన వర్గాల్లో వెలుగులు వచ్చాయి అనేది వీరిని చూస్తే అది ఎంతవరకు సాధ్యమవుందో వీరిని చూస్తే తెలుస్తోందన్నారు. వీరి విన్యాసాలు నేటికి బురదమయంలోనే ఉన్నాయని కుటుంబాలకు యాజమాన్లకు చదువు లేకపోయిన వలన ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ ఏ విధంగా చేయించుకోవాలో తెలియని సందర్భం ఎదురైందన్నారు. దాంతో ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలను వీరు కోల్పోతున్నారని, గతంలో ప్రవేశపెట్టిన పథకాలు వీరికి అంతంత మాత్రమే అందాయని, నేటి ప్రభుత్వం చొరవ చేసి అమాయకులైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఈ యానాదులను కుటుంబాలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సరైన విద్యుత్ సదుపాయం లేక, త్రాగడానికి మంచినీళ్లు కుళాయిలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి సంబంధించి మీకు పట్టాలు ఏమైనా ఇచ్చారా? పట్టాలు ఇచ్చారా? సగం మందికి ఇవ్వలేదా? ఎన్ని కుటుంబాలు ఉంటారు మీరు ఇక్కడ? వచ్చిందా? ఓకే. పోంచండి రోడ్డు మీద పెట్టుకుంటా పోంచామని అక్కడ పాట లేదా? నీ అమ్మ వాళ్ళు దాంట్లో నీ పేరు లేదా? ఎవరొచ్చి ఏది అడిగినా మా స్థలాలు అనుకూలంగా లేవు. నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఎవరు వస్తలేకుండా కరెంట్ బయటకు అంటారు తల్లి. స్కూల్కి వెళ్తారా మీరు? ఎవరైనా అమ్మాయి వెళ్తుంది. మూడో క్లాస్ చదువుతుంది. ఎక్కడ మన విజయదుర్గ స్కూల్లో. అమ్మాయి మానేసింది. మీకు అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయమ్మా? ఉన్నాయి. నీకు లేదమ్మా? ఉంది. అందరికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. అన్నీ ఉన్నాయా? మీ సమస్యలు ఇటు చెప్పండి బాబు. సంవత్సరం నుంచి పట్టభూములు కాదండి. ఆధార్ కార్డు, అలా మేము చిన్నప్పుడు కానీ ఇంకా అలా చేసుకోవడానికి అలాగే ఉంటున్నామండి. మన వాళ్ళు అసలు మర్చిపోయి కూర్చోండు. అదే గుండు సీతులు నీ దగ్గర ఉన్నాయా? అక్కడే ఉంటాయి. నా దగ్గర 4 ఎన్నో ఉంటాయి చూడు, బుక్లో ఉంటాయి. పెద్ద కట్టి పొడుగున్న వాళ్ళు కొంచెం వెనక్కున్నామని మీ మగవాళ్ళు వెనక్కుండా ఉన్నాయా? ఆడలు కాపాడలేదు. అదే అలా పెట్టాం కదా.
పెడతాను. సరిగా ఉండరు గాంధీ తాత వచ్చేస్తాను నీ దగ్గర కొట్లో కూర్చోసి నా కొంచెం వాళ్ళిద్దరికి తప్పుడు అదిగో తప్పుడు వాళ్ళిద్దరికి వెనకాల ఉన్న స్వతంత్ర పోరాటం తాతకి ఆ తాత కండువా కెట్టు అని అయిపోయింది. ఇచ్చింది తింటారు ఇచ్చింది తింటారు ఇవ్వండి తలకొట్టి ఇచ్చింది అని సతీష్ అంతే 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 ఎలా తిరిగి చిన్నపిల్లకి అమ్మ చిన్నపిల్లకి అమ్మ దూరంగా తీసేసి పిల్లల దగ్గర తీసేసుకో గుచ్చుకుంటారు మళ్ళీ పిల్లలు కుదురుంటారు నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా సిద్ధార్ మండలం వంగలపూడి గ్రామం అండి. నా పేరు ఇండుమేలి వెంకట శ్రీనివాసరావు అంటారండి. అలాగే మా గ్రామంలో చివరన్న కాజూరు చెరువు అని అంటారండి. ఆ చివర యానాదులందరికీ స్థలాలు గట్ట ఇచ్చారండి, గవర్నమెంట్లో ఇచ్చారండి. అయితే వాళ్ళు ఉండడానికి నివాసం అంటే ఇచ్చారు, కానీ కింద నీటిలోని బందలో నివసిస్తున్నారండి. కాబట్టి మేము ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని మొత్తం మా పేటలో ఉన్న కుర్రలు మేము కలిసి సతీష్ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి ఇలా బాగోగులన్నీ మేము అడిగామండి. అడగగా వీళ్ళందరూ మాకు కొంతమంది కోట సీట్లు లేవంటున్నారు, కొంతమంది ఏమో ఆధార్ కార్డులు లేవంటున్నారు. అలాగే వీళ్ళు నివసించే గవర్నమెంట్ ఇవ్వడం అంటే ఇచ్చింది కదా స్థలాలు, వాళ్ళు నివసించడానికి గోతులో ఉంటున్నారండి. వాళ్ళ పాములనగా పొట్టనగా ఇవన్నీ గోతులోనే నివసిస్తున్నారు. కాబట్టి మన కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం వీళ్ళని స్పందించి వీళ్ళకు దారి చూపించి వీళ్ళని కాలనీలు కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, అలాగే ఆధార్ కార్డులు కానీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఆదుకుంటారని మా పేట తరపుని అలా కుర్రోళ్ళందరం కలిపి సేవ చేస్తూ, అలాగే వీళ్ళకి కూడా సేవా వృత్తితో మేము ముందుకొచ్చి వీళ్ళకి సేవ చేద్దామనే భావంతో మేము వచ్చాం. అదేవిధంగా మన ప్రభుత్వం స్పందించి వీళ్ళకి తగిన న్యాయం చేకూరుతారని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా సీతనార్ మండలం వంగలపూడి గ్రామం బొబ్బుల రాజేష్ మాట్లాడుతుందండి. ఈ వంగలపూడి గ్రామానికి మా ఊరికి చివరి నిశాంజీ మూలకే 800 రోజులు కానీ స్థలాలు ఇవ్వడం జరిగిందండి. స్థలాలు అంటే ఇచ్చారు, కానీ వాళ్ళకి ఏ విధంగా సహకరింపు లేదండి. పిల్లలకు కానీ వాళ్ళకి కానీ పిల్లల చదువుకు కానీ డాక్టర్ వయస్కాలు కానీ వాళ్ళ నుండి నిల స్థలాలు కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదండి. మరి అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు మన ఇండుమేలి సతీష్ గారు ఇలాంటి వాళ్ళకి సహకారం అందించుకుంటా మాలాంటి వాళ్ళని తీసుకొని అతను వెంట మేము నడుస్తా ఆయనతో పాటు మా వంతు సాయం కూడా చేయటం తీసుకొని వస్తున్నామండి. మరి ఇలా ఈ స్వతంత్రం వచ్చిన రోజుని మేము అందరం ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏదో స్వీట్ ఇద్దామని వచ్చేటప్పుడు ఈ పరిస్థితి చూస్తే మాకే బాధగా ఉంది. వీడి వాళ్ళని తీసుకొచ్చి ఇది పై లెవెల్కి వెళ్ళాలి, వీళ్ళ పరిస్థితులు ఎలాగే ఉండిపోతున్నాయని ఇలాగా ఈ స్థలాలు చూస్తే భోజనాలకు కానీ ఉండటానికి కానీ చాలా దారుణంగా ఉన్నాయండి. ఈ బాధ చూసి మేము చాలా కుదాలు పడిపోయాము ఇక్కడ. కానీ దాన్ని ఏదో దృష్టికి ఈ సతీష్ ద్వారాగా ఫౌండేషన్ ద్వారాగా తీసుకెళ్ళి అధికారం దృష్టిలో పెడదామని మేము ఈ కార్యక్రమం పెట్టామండి. దయచేసి ఈ గ్రామంలో కులం మతాలు లేకుండా, పార్టీ విధానం లేకుండా వీళ్ళని ఓ స్థానానికి తీసుకొచ్చి బాధ్యం మీ నాయకుల దగ్గర ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఓ దృష్టికి తీసుకొని వీళ్ళకంటూ ఒక ఏర్పాటు చేస్తే మీరు మేము అందరం వీళ్ళకి రుణపడి ఉంటామండి. అందరికీ ఇండుమేలి సతీష్ అండి. 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఈ నిరుపేదలైన వాళ్ళతో
జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. కానీ బాధాకర విషయం ఏంటంటే వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని మా గ్రామ పెద్దల సహకారంతో శ్రీడన్య, రాజేశన్య, ప్రభాకర్ రావు గారు, కొక్కుపాటి వెంకటకృష్ణ వీళ్ళందరి సహకారంతో తీసుకొచ్చి వీళ్ళ దుస్తులు చూపించినప్పుడు చాలా బాధాకరంగా ఉందండి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా అణగారు వర్గాల కింద వీళ్ళు ఇంకా మట్టిలో జీవిస్తున్నారు. ఇంకా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అంటే చదువు లేకుండా ఉన్నత విద్యలోకి వెళ్లకుండా ఒక కనీసం వసతులు లేవు. అలాగే ఆధార్ కార్డు కానీ, షుగర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏమీ లేవు. దయచేసి ప్రభుత్వం వారు స్పందించి వీళ్ళకి తగిన సహాయం అందించాలని, ఆ సహాయంతో పాటు మేము కూడా ఎంతో కొంత సహాయం చేసి ప్రభుత్వానికి త్వరపడతామని కోరుకుంటున్నాను. నమస్తే. మొత్తం పిల్లలతోటి మొత్తం నీళ్ళు ఎలాగున్నా చూసాను. గంగలాగా వచ్చేస్తుంది నీరు. మొన్న గంగలాగా వచ్చేసిందండి వర్షం. మొత్తంగా ఏ తలాలను మొత్తంగా చెమ్మ అయిపోతుందండి. మొత్తం అన్నీ అయిపోతుందండి. ఏవి లేకోకుండా అనుకుంటున్న పిల్లలతోటి మొత్తంగా చెమ్మలో ఉంటున్నామండి. ఎవరు మీరు ఏమైనా పూసుకుంటే మీరు అందరు కదంతా తలలు కట్టిస్తే ఆనందం కొడుతుంది. మీరే కదా దేవుడు ఎవరన్నా మీరు పూసుకోవాలండి. సగం లేరు, సగం ఉన్నారండి. మీరే కదా అంత మనుషులు లేవండి. ట్యాంక్ ఒకటి వస్తుందండి. దాని గురించి అంటున్నామండి. అందరూ గుడికాడ ఒకసారి పడుకుంటున్నామండి. ఇల్లు అంతా చెమ్మలో అయిపోతున్నాయండి. గొయ్యిల కింద ఉంటున్నాయండి. కొద్దిగా అంతగా మెరక మొత్తం పైకి లేకపోతే మీ దైవాలు ఉండి ఆ దేవుడు సలగ చూస్తాడు మిమ్మల్ని అండి. కట్టుదోలని చెప్తే మాకు ఇల్లు కట్టి పసుపులేటి పాపయ్యమ్మ నా పేరు పాపయ్యమ్మ అండి. మాకు ఇల్లు కట్టిపోలేగా, మాకు ఇల్లు గొయ్య మళ్ళీ మాకు మట్టి తోలిసేలాగా మాకు సహాయం చేసి, మాకు నీళ్ళు లేకుండా మాకు నీళ్ళు తోసలేదు వస్తలేదండి. మాకు అందరు కోనలు కట్టించేలాగా మాకు సహాయం చేసేలాగా రైతులందరూ పిల్లలకి చదువు చెప్పేలాగా రేషన్ కార్డులు వచ్చేలాగా చెయ్యండి. మాకు మా అందంగానో మాకు ఇల్లు కట్టిపించేందుకు దయ్యలాగా మాకు అందంగానో పిల్లలతో జలాలతో మాకు చక్కగా చూసేలాగా. నా పేరు మేడపైడమ్మ అండి. అయితే మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల పైన అవుతుందండి. అయితే మాకు ఇంకా కాలనీ గట్రా ఏమీ కట్టించలేదండి. నీళ్ళ సౌకర్యం కూడా సరిగ్గా లేదు. మా పిల్లలకు కొంతమందికి ఆధార్ కార్డు లేవండి, కొంతమందికి రేషన్ కార్డు లేవు. ఇవన్నీ సక్రంగా గవర్నమెంట్ వాళ్ళు సక్రంగా చేస్తారని అనుకుంటున్నామండి. జిల్లా కలెక్టర్ గారు ఇవన్నీ స్పందించి మా యందుండి ఇవన్నీ మాకు నిర్వహిస్తారని ఆశిస్తున్నామండి. ఇంకేమైంది, పిల్లలకి ఆధార్ కార్డులు లేవండి. ఆధార్ కార్డులు ఈ సేవ కాడికి వెళ్తేనేమో పుట్టిన సర్టిఫికేట్లు అండి అంటున్నారు. అయితే మరి కొంతమంది తెలిసిన వాళ్ళేమో సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. తెలియని వాళ్ళేమో ఏం చేస్తారండి, ఇప్పుడు ఇంకా వాళ్ళకి దారి లేదండి. అది రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా కావాలండి మాకు. ఏమీ లేవండి. ఏమీ లేనివాళ్ళు అయితే కూలీ నాలి చేసుకున్నవాడు, ఓ పూట ఉంటే ఓ పూట లేనివాడు. మేము ఎస్టీ అనండి. మేము